హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం Realme 3 Proకి అలాగే Redmi Note 7 Proకి మధ్యలో ఇన్డెప్త్ కెమెరా కంపారిజన్ చేసి చూద్దాం. అంటే బ్యాక్ కెమెరా దేంట్లో బాగుంది, ఫ్రంట్ కెమెరా దేంట్లో బాగుంది అనే దాని మీద ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ రెండు ఫోన్స్తో కూడా నేను చాలా వరకు శాంపిల్స్ అనేవి తీశాను. సో శాంపిల్స్ని ఒక్కొక్క దాన్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో దేంట్లో మనకి కెమెరా బాగుంది అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే దీంతో కొన్ని వీడియో శాంపిల్స్ కూడా తీశాను. సో వాటిని కూడా మీకు నేను చూపిస్తాను. ఇక కెమెరా కంపారిజన్లోకి వెళ్ళడానికంటే ముందు వీటి రెండింటి మధ్య టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది చూద్దాం. మనకి Redmi Note 7 Proలో బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఇది మనకి Sony IMX 586 సెన్సార్ అనమాట. దీని అపర్చర్ f1.8 ఉంటుంది. పిక్సెల్ సైజ్ మనకి 0.8 మైక్రాన్ ఉంటుంది. ఇక రెండోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కేవలం మనకి డెప్త్ సెన్సింగ్ మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. ఇక Realme 3 Proలో మనకి బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఇది మనకి Sony IMX 519 సెన్సార్ అనమాట. దీని అపర్చర్ f1.7 ఉంటుంది. అలాగే పిక్సెల్ సైజ్ మనకి 1.12 మైక్రాన్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో కూడా మనకి రెండో కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇక Realme 3 Proలో మనకి ఫ్రంట్ సైడ్ 25 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంటుంది అనమాట. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. అలాగే మనకి Redmi Note 7 Proలో ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో దీని అపర్చర్ f2.0 ఉంటుంది. సో ఇవి రెండు కూడా మనకి దగ్గరగా ఉన్నప్పుడు కూడా సో Realme 3 Proలో మనకి టెక్నికల్గా చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 25 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి డెప్త్గా చూసినప్పుడు ఏది బాగుందనేది ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక మనం శాంపిల్స్ ఏంటనేది చూసేద్దాం. సో దానికంటే ఫ్రెండ్స్, నాది ఒక రిక్వెస్ట్, ఇంతవరకు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి వీడియోస్ కొంచెం లైక్స్ అనేది పెంచుతూ ఉండండి. అప్పుడే మన ఛానల్కి కొంచెం గ్రోత్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న శాంపిల్స్లో రైట్ సైడ్ ఆల్వేస్ మీకు Realme 3 Pro ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు ఆల్వేస్ Redmi Note 7 Pro ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని శాంపిల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక పర్సన్ని ఫోటో తీశాను. రైట్ సైడ్ మనకి Realme 3 Pro ఉంది, లెఫ్ట్ సైడ్ మనకి Redmi Note 7 Pro ఉంది. ఈ రెండు ఫొటోస్ని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, Realme 3 Proలో మనకి స్కిన్ టోన్ అనేది కొంచెం ఎల్లోయిష్ టింట్ అనేది కనిపిస్తుంది. అంటే ఎక్స్పోజర్ వాల్యూ అనేది కొంచెం ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది. ఇంకా Redmi Note 7 Proలో మాత్రం స్కిన్ టోన్ చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. వీటి రెండింటిని మళ్ళీ ఒకసారి జూమ్ చేసి చూద్దాం. జూమ్ చేసి చూస్తే కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిన్ టోన్ అనేది మీకు Redmi Note 7 Proలో కొంచెం బెటర్గా అయితే ఉంది. అలాగే Realme 3 Proలో మాత్రం కొంచెం ఎల్లోయిష్ టింట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎక్స్పోజర్ వాల్యూ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో అందుకని మీకు ఇమేజ్ అనేది కొంచెం న్యాచురాలిటీకి కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకొక ఇమేజ్ కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నేను పోర్ట్రేట్ షాట్ తీశాను. పోర్ట్రేట్ షాట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. Realme 3 Proలో మీకు స్కిన్ టోన్ అనేది కొంచెం ఎల్లోయిష్గా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఎక్స్పోజర్ వాల్యూ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. కానీ Redmi Note 7 Proలో మాత్రం స్కిన్ టోన్ అనేది చాలా దగ్గరగా ఉన్నట్టు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో బ్లర్ విషయంలో మాత్రం Realme 3 Pro మాత్రం సూపర్గా చేయగలిగింది. Redmi Note 7 Proలో మాత్రం బ్యాక్గ్రౌండ్ని ఎక్కువగా బ్లర్ చేయలేకపోయింది. కానీ Realme 3 Pro మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఉన్న చెట్టుని అలాగే కార్ని కూడా ఎక్కువగా బ్లర్ చేసింది. ఫోటోని కొంచెం హైలైట్ చేసినట్టు చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ స్కిన్ టోన్ మెయింటైన్ చేయడంలో మాత్రం Realme 3 Pro కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టు నాకైతే అర్థమైంది. సో దీని గురించి మీరే అనుకుంటున్నారో కింద కామెంట్స్లో రాయండి. ఇక్కడ ఇంకొక ఫోటోని కూడా నేను తీశాను. సో ఇది కూడా మనకి అవుట్డోర్ కండిషన్లోనే. Redmi Note 7 Pro మాత్రం కొంచెం స్కిన్ టోన్ చాలా దగ్గరగా న్యాచురల్గా అయితే ఉంది. Realme 3 Pro మాత్రం కొంచెం ఇందాక నేను చెప్పాను కదా, కొంచెం ఎల్లోయిష్ టింట్ అంటే ఎక్స్పోజర్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. సేమ్ ఇంకొక పోర్ట్రేట్ షాట్ కూడా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. Realme 3 Pro మాత్రం కొంచెం ఎక్కువగా ఎక్స్పోజర్ని చూపించింది. అందుకని మనకి స్కిన్ టోన్ అనేది కొంచెం న్యాచురాలిటీకి కొంచెం దూరంగా అనిపిస్తుంది. ఇక బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసే విషయంలో మాత్రం Realme 3 Pro మాత్రం సూపర్గా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకొక ఫ్లవర్ ఫోటో కూడా చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ రెండిట్లో కూడా మనకి దగ్గరగా ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా అయితే పెర్ఫార్మెన్స్ చేయగలిగినాయి. కాకపోతే Redmi Note 7 Proలో మాత్రం ఆ ఫ్లవర్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా ఉందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఇక ఇంకొక ఫోటోని కూడా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ నేను ఒక లెమన్ని ఫోటో తీశాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆకులు ఇవన్నీ చూడండి కొంచెం ఎక్కువగా ఎల్లోయిష్ కలర్లోకి వెళ్ళిపోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. కానీ Redmi Note 7 Proలో మాత్రం కొంచెం నీట్గా క్లియర్గా ఉందని నాకైతే అనిపిస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసే విషయంలో మాత్రం యాజ్ ఇట్ ఈస్గా మనకి Realme 3 Proలో యాజ్ యూజువల్ మళ్ళీ సూపర్గా అయితే ఉంది. ఇక ఇంకొక అవుట్డోర్ షాట్ కూడా నేను తీశాను. ఇక్కడ మా షటిల్ కోర్ట్లో ఒక
పోల్ని ఫోటో తీశాను. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఆ పోల్ కలర్ని అలాగే పోల్కున్న పుల్లిని కూడా ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రెడ్మీ నోట్ 7 ప్రోలో మాత్రం కొంచెం బెటర్గా అయితే ఆ కలర్ అయితే కనిపిస్తుందని నాకైతే అనిపిస్తుంది. రియల్మీ 3 ప్రోలో యాజ్ ఇట్ ఈస్గా ఇందాక నేను చెప్పినట్టుగానే కొంచెం ఎల్లోయిష్ టింట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్గా అయితే బ్లర్ చేయగలుగుతుంది. కానీ స్కిన్ టోన్ విషయంలో మాత్రం రెడ్మీ నోట్ 7 ప్రో సూపర్గా అయితే పెర్ఫార్మెన్స్ చేయగలుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు బ్యాక్ కెమెరా మీ హయ్యర్ ప్రయారిటీ అయితే ఖచ్చితంగా రెడ్మీ నోట్ 7 ప్రో అనేది కొంచెం బెటర్గా అయితే పెర్ఫార్మెన్స్ చేస్తుంది. స్కిన్ టోన్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ మీకు రెడ్మీ నోట్ 7 ప్రో కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. కానీ రియల్మీ 3 ప్రో కూడా దగ్గర పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. కాకపోతే కొంచెం స్కిన్ టోన్ విషయంలో మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ అయితే నేనైతే అబ్జర్వ్ చేశాను. మేబీ దీన్ని వీళ్ళు ఫ్యూచర్ అప్డేట్స్లో ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక ఫోటోను కూడా నేను తీశాను. ఒక బైక్ నెంబర్ ప్లేట్ అలాగే ఇండికేటర్స్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రెడ్మీ నోట్ 7 ప్రోలో మీకు ఇండికేటర్ కింద ఉన్న ఇండికేటర్ చూడండి ఒకసారి, క్లారిటీగా అయితే క్లియర్గా ఉంది. మీకు సేమ్ కలర్ ఎలాగైతే ఇండికేటర్ ఉంటుందో అలాగే ఉంది. నెంబర్ ప్లేట్ని కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఉన్న ఫాంట్ మీకు క్లియర్గా రెడ్మీ నోట్ 7 ప్రోలోనే కొంచెం బెటర్గా అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఒకసారి హెచ్డిఆర్ ఫొటోస్ చూద్దాం. హెచ్డిఆర్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రెండు కూడా దగ్గర పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. హెచ్డిఆర్ అనేది మనకి కలర్స్ని ఎక్కువగా మంచి బెటర్గా చూపించే ఒక మెథడ్ అనమాట. కానీ ఇక్కడ చూడండి మీకు రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గరగా అయితే పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. రియల్మీ 3 ప్రో స్కై కలర్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. రెడ్మీ నోట్ 7 ప్రో మాత్రం కొంచెం దగ్గరగా అయితే ఉంది. అలాగే మీకు కింద ఉన్న చెట్లు కూడా నీట్గా అయితే రెండిట్లో ఆల్మోస్ట్ దగ్గరగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ రెండిట్లో ఒకటి పిక్ చేసుకోవాలంటే రెడ్మీ నోట్ 7 ప్రో అయితే కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఉన్నాయి. ఇక ఒకసారి మనం సెల్ఫీ ఫోటోస్ ఇద్దాం. ఇక్కడ అన్డౌటెడ్లీ రియల్మీ 3 ప్రో ఖచ్చితంగా విన్నర్ అయితే అవుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా మీకు రెండిట్లో కూడా పెర్ఫార్మెన్స్ అయితే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. రియల్మీ 3 ప్రో ఫ్రంట్ కెమెరా మాత్రం సూపర్గా అయితే ఉంది. ఇక్కడ మీకు స్కిన్ టోన్ కానీ అలాగే బ్యాక్గ్రౌండ్లో కలర్స్ కానీ అవి ఎవ్రీథింగ్ మీకు సూపర్గా అయితే రియల్మీ 3 ప్రోలోనే ఉన్నాయి. రెడ్మీ నోట్ 7 ప్రో కూడా కొంచెం బెటర్గానే పెర్ఫార్మెన్స్ చేసింది. కాకపోతే నేను వేసుకున్న టీ షర్ట్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నా ఒరిజినల్ టీ షర్ట్ కలరు రైట్ సైడ్లో ఉన్న రియల్మీ 3 ప్రోలో ఏదైతే కనిపిస్తుందో అలాగే ఉంటుంది. అక్కడేమో మీకు కొంచెం ఎక్కువగా సాచురేషన్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీకు రియల్మీ 3 ప్రోలో బ్యాక్ సైడ్లో ఉన్న చెట్ల ఆకుల కలరు నిజానికి గ్రీనరీగా దగ్గరగా ఉంది. కానీ రెడ్మీ నోట్ 7 ప్రోలో మాత్రం కొంచెం డార్క్ కలర్లోకి వెళ్ళినట్టు నాకైతే అనిపిస్తుంది. అలాగే మనం ఒకసారి పోర్ట్రేట్ షాట్ కూడా చూద్దాం. పోర్ట్రేట్ షాట్స్లో కూడా మీకు అన్డౌటెడ్లీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. రియల్మీ 3 ప్రో సూపర్గా అయితే పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అసలు బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసే విషయంలో రియల్మీ 3 ప్రో మాత్రం సూపర్గా వర్క్ చేస్తుంది. రెడ్మీ నోట్ 7 ప్రో కూడా మీకు చాలా బెటర్గా అయితే పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ రెండింటిలో ఒకటి పిక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రియల్మీ 3 ప్రోనే సూపర్గా అయితే పెర్ఫార్మెన్స్ చేస్తుందని క్లియర్గా చెప్పొచ్చు అనమాట. ఇక ఒకసారి ఇండోర్ షాట్స్ కూడా తీద్దాం. ఇండోర్ షాట్స్లో సెల్ఫీ కెమెరాస్తో ఒకసారి ఫొటోస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది రియల్మీ 3 ప్రో చాలా బెటర్గా అయితే పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్లో అంటే మా బ్రదర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాల్ కలర్ ఉంది కదా, నేను మన ఛానల్ కోసం వేసిన కలర్ అది. ఆ కలరు నిజానికి రియల్మీ 3 ప్రోలో ఏదైతే కనిపిస్తుందో ఆ కలర్ ఎగ్జాక్ట్లీ నేను వేసిన కలరు. కాకపోతే రెడ్మీ నోట్ 7 ప్రోలో చూస్తే మీకు కొంచెం పర్పుల్ కలర్లోకి మారినట్టు నాకైతే అనిపిస్తుంది. సో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకున్నాను. సో స్కిన్ టోన్ అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కూడా మీకు దగ్గరగా అయితే ఉంది. కానీ మీకు ఓవరాల్గా ఒకటి పిక్ చేసుకోవాలంటే రియల్మీ 3 ప్రో మాత్రం సూపర్గా వర్క్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా విషయంలో. ఇక ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసి కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కూడా క్లియర్గా అర్థమవుతుంది రియల్మీ 3 ప్రో క్లియర్ విన్నర్ అని అర్థమవుతుంది. ఇక మనం ఒకసారి బ్యాక్ కెమెరాతో మనం ఇండోర్ షాట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి కెనాన్ లెన్స్ని ఒక ఫోటో తీసాను నేను. సో రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా అయితే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. నో డౌట్ రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగానే పెర్ఫార్మెన్స్ చేసినాయి. ఇక్కడ మనం ఫ్లాష్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మీకు రెడ్మీ నోట్ 7 ప్రో కొంచెం బెటర్గా అయితే ఫ్లాష్ని కంట్రోల్ చేయగలిగిందని నేను అనుకుంటున్నాను. రియల్మీ 3 ప్రో మాత్రం ఫ్లాష్ ఎక్కువగా పడుతుందని నాకైతే అర్థమవుతుంది. అందుకే మీకు పైన కెనాన్ ఫాంట్ అనేది మీకు క్లియర్గా కనిపించట్లేదని అనుకున్నాను. ఇక మనం ఒకసారి వీడియో శాంపుల్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం. వీడియో శాంపుల్స్ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మనం రియల్మీ 3 ప్రో బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాం. 1080 దగ్గర రికార్డ్ అవుతుంది. సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే బ్యాక్గ్రౌండ్లో కలర్స్ ఎలా ఉన్నాయి, సో నేను కదులుతున్నప్పుడు ఫోకసింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. ఆడియో కూడా మీకు రియల్మీ 3 ప్రో మైక్ నుంచే వస్తుంది అనమాట. ఒకసారి క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మనం రెడ్మీ నోట్ 7 ప్రోలో బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాం. 1080 దగ్గర రికార్డ్ అవుతుంది. అలాగే ఆడియో కూడా రెడ్మీ నోట్ 7 ఇంటర్నల్ మైక్ నుంచి వస్తుంది. సో దీంట్లో కూడా మీరు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, అలాగే కలర్స్ ఎలా ఉన్నాయి, సో నేను కదులుతున్నప్పుడు ఫోకసింగ్ ఎలా ఉంది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మనం రియల్మీ 3 ప్రో ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాం. ఆడియో కూడా ఈ ఫోన్ నుంచి వస్తుంది. సో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే బ్యాక్గ్రౌండ్లో కలర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మనం రెడ్మీ నోట్ 7 ప్రో ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాం. ఆడియో కూడా దీని నుంచి వస్తుంది.
సో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా కనిపిస్తుంది, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ రెండు ఫోన్స్ మధ్యలో ఉన్న ఇన్డెప్త్ కెమెరా కంపారిజన్. సో మీకు ఇందులో ఏది బాగుంది అనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.